8 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. 5గురు ఎంపీలు టచ్ లో ఉన్నారు. వీళ్ళంతా మా పార్టీలో జంప్ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కమలం నేతలు చేస్తున్న ప్రచారం ఇది. మరి ఆ పార్టీ లీడర్స్ చెప్తున్నట్టు అంత సీనుందా? అదే నిజమైతే జంప్ అయ్యే లీడర్స్ ఎవరు? ఏ పార్టీ నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణలో ఇప్పుడు మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఫలానా పార్టీ వాళ్లు మా పార్టీతో టచ్ లో ఉన్నారు, త్వరలోనే చేరిపోబోతున్నారు అని ఒక పార్టీ వాళ్లు, మా దగ్గర నుంచి ఎవరూ వెళ్లడం లేదు, అదంతా మైండ్ గేమ్ అని మరో పార్టీ నేతలు అంటున్నారు. ఇదిప్పుడు తెలంగాణ రాజకీయ తెరపై కనిపిస్తున్న తాజా చిత్రం. మొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి 5గురు ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారని ప్రకటించారు. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్న క్రమంలో ఈ కామెంట్ చేశారు బండి సంజయ్. నిజంగానే అంతమంది ఎంపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతున్నారా, లేక ఇదంతా మైండ్ గేమ్ పాలిటిక్సా అన్న చర్చ జరుగుతోంది. అయితే దాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయాల్సిన అవసరం లేదన్నది రాజకీయ వర్గాల మాట. ఎందుకంటే బీజేపీ నేతల అడుగులు ఈ వాదనకు బలం చేకూరేటట్లు కనిపిస్తున్నాయి. మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు నిజంగానే బీజేపీకి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తే గెలిచే అవకాశం తక్కువని భావిస్తున్న నేతలు మా పార్టీ టచ్ లోకి వచ్చినట్లు చెప్తున్నారు బీజేపీ నేతలు. ఇక ఈడీ, ఐటీ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఎమ్మెల్యేలు కమలానికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు చెప్తున్నారు కాషాయ నేతలు. పేర్లు వెల్లడించకపోయినప్పటికీ 5గురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన 4గురు ఎమ్మెల్యేలు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కలయికపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు బీజేపీ టచ్ దాడిలో ఎంతమంది ఎంపీ, ఎమ్మెల్యే పడ్డారోనని బీఆర్ఎస్ నేతలు తలపట్టుకుంటున్నారు. 10 ఏళ్లుగా ప్రత్యర్థులను మైండ్ గేమ్ పాలిటిక్స్ తో కకావికలం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే మైండ్ గేమ్ పాలిటిక్స్ లో ఇరుక్కుని లోక్సభ ఎన్నికల ముందు విలవిల్లాడుతోందన్నది పొలిటికల్ పండిట్స్ మాట.